హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి క్యారెట్ పాయసం అండి. ఈ పాయసం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా చేసి పెట్టండి. అలాగే ఈ క్యారెట్ పాయసాన్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయసం చేసుకోవడానికి ముందుగా ఇలా క్యారెట్స్ని తీసుకొని పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ని తీసుకొని ఇలా పెద్దగా ఉన్న హోల్స్తో తురుముకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. ఇలా గీ మెల్ట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గీలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత క్యారెట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఒక 1.5 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత క్యారెట్ బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే టేస్టీగా అండ్ హెల్తీగా క్యారెట్ పాయసం రెడీ అండి. ఈ పాయసాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కూల్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.